కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వినిచిన ప్రేమైన సహోదరి సహోదరులకు ఈరోజు మీకు శుభావందనం తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న మార్చి 17వ తారీఖుది. పరలోకమునకు నీ మార్గమును సరళం చేసుకొనుము. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటరాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడట వానికి మేలు. మనం ఇతరులను అభ్యంతరపరచని ఎడల, లేక వారి మనసు నొప్పించిన ఎడల భయంకరమైన పరిమాణములను ఎదుర్కొనవలసినని ఈ వాక్యము మూలముగా యేసు ప్రభు మనకు ఒక హెచ్చరిక ఇచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రేమైన సహోదరి మేరీ అనేక సంవత్సరములుగా ప్రభువునకు సేవ చేయొచ్చు ఒకసారి యోగే చనిపోయాను. ఆమెకు ప్రేమైన వారందరూ ఆమె చుట్టూ నిలబడి ఆమె భూస్థాపన ఆరాధన కొరకైన ఏర్పాట్లు చేయుచుండగా మేరీ అకస్మాత్తుగా కనులు తెరిచెను. ప్రతి ఒక్కరు అదిరిపోయేది. సహోదరి మేరీ ఏడ్చుచులాగు చెప్పెను, నా ప్రాణం ఎగిరిపోయి నూతన యెరూషలేము యొక్క ముత్యపు గుమ్మమునకు చేరెను. అయితే ఒక దేవదూత నీవు లోపలికి ప్రవేశించుటకు అనుమతి లేదని నాతో చెప్పాను. దాని యొక్క కారణం ఏమని అడిగినప్పుడు, నేను రోగిగా ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన ఒక సహోదరి మనసు నా మాటల మూలముగా నొప్పించబడినదని చెప్పాను. అప్పుడు నేను ఏడ్చుచు ఆ దూతతో, అదొక్కటే తప్పు కదా, దయచేసి నన్ను లోపలికి వెళ్ళనిమ్మని బతిమలాలి తిని. అప్పుడు ఆ దూత, నిన్ను లోపలికి పంపకూడదని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించిన ప్రత్యుత్తరం ఇచ్చాను. తర్వాత నేను యేసు ప్రభువుని చూడవాలని అడిగి తిని ఆయన నాకు ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయన ముందు మనోదుఃఖంతో నా వెన్నుముక్క పూర్తిగా నలగొట్టబడెను. నేను ఈ స్థితిలో భూలోకంకి వెళ్ళి పడకలో ఉండుట వలన ప్రయోజనం ఏమి అని అడిగి తిని, నువ్వు భూమికి తిరిగి వెళ్ళి నువ్వు దుఃఖపడిన ఆ సహోదరి యొద్ద క్షమాపణ అడుగు, అప్పుడు నీవు పూర్ణ స్వస్థత పొందు అని ఆయన చెప్పాను. మేరీ ప్రతి స్థలంలోనూ యేసు ప్రభు తనకు అనుగ్రహించిన నూతన జీవం గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇంకనూ ఈ దినం వరకు సజీవంగా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డ, ఇతరులను అభ్యంతరపరచుట లేక నొప్పించుట అన్నది మనం పరలోకమునకు వెళ్ళు మార్గమును మూసివేయక గొప్ప పాపమై ఉన్నది. నీవెవరినైనా అభ్యంతరపరచి వారి మనసు నొప్పించి ఉన్నావేమో ఇప్పుడే మోకరించి పరిశీలించి చూచుకొను. అలాగున్నట్లయితే పరలోకపు ద్వారం నీ కొరకు తెరిచి ఉండు నిమిత్తమై క్షమాపణ అడిగి ఆ వ్యక్తితో సమాధాన పడుము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.